ప్రతి ఒక్క మనిషికి ఆత్మశక్తి బలపడాలన్నా, రాజకీయాల్లో ఉన్నవాళ్ళైతే అధికారాన్ని కోల్పోకుండా ఉండడానికి కావచ్చు, అధికారం లేనటువంటి వాళ్ళు అధికారం దక్కించుకోవడానికి కావచ్చు, జనవరి 25న రథసప్తమి ఉంది. ఆ రోజుని సద్వినియోగపరుచుకుంటే మీకు జీవితాంతం మీకన్నీ టిక్ మార్క్సే. అన్నింటిలోనూ పర్మిషనే. రైట్, 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 రైట్ అన్న సంకేతాలు వినపడతాయి. ఆ రథసప్తమి రోజు ఏం చేయాలనేది చెప్తాను. స్పష్టంగా తూచా తప్పకుండా ఆచరించేసేయండి. ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య సూర్యోదయము ఉంటుంది. అదే సమయంలో నదీ స్నానాలు చేస్తూ సూర్యుడికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని చాంటింగ్ చేయడం ఉత్తమం. ఏ మంత్రమో తెలియదని అనుకోండి, జస్ట్ ఓం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ 3 మునగాలి, నదీ స్నానం చేయాలి. నదులు దగ్గరగా లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, తెల్ల జిల్లేడి ఆకుల్ని తెచ్చుకొని 3 ఆకులు నెత్తి మీద, 3 ఆకులు షోల్డర్ మీద, ఈ షోల్డర్ మీద 3 ఆకులు పెట్టుకొని ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ నెత్తి మీద 3 సార్లు నీళ్లు పోసుకోవాలి. ఇది కరెక్ట్గా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలోనే జరగాలి. దీని తరువాత ఆదిత్య హృదయాన్ని 11 సార్లు చాంటింగ్ చేయాలి. నాన్ వెజ్ అస్సలు తినకండి రథసప్తమి రోజు. మిగిలిన ఏ రోజులైనా మీరు తినండి, కానీ రథసప్తమి రోజు మాత్రం జీవహింస చెయ్యకండి, నాన్ వెజ్ని తినకండి. 11 సార్లు ఆదిత్య హృదయాన్ని చదవాలి. ఎందుకు చదవాలంటే, శ్రీరాముడంతటి వాళ్ళే రావణుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆదిత్య హృదయాన్ని చదివిన తరువాత యుద్ధం చేసి విజయం సాధించడం జరిగింది. కనుక 11 సార్లు ఆదిత్య హృదయాన్ని చాంటింగ్ చేసేసిన తర్వాత సంధ్యా సమయంలో, సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సూర్యుడికి తర్పణాలని వదలాలి. సూర్యుడు అక్కడ కనిపిస్తూ అస్తమిస్తూ ఉండగా ఎక్కడైనా నది దగ్గరికి వెళ్ళి సూర్యుడి మీద నీళ్లు పోస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. లేదా నదులు దగ్గర లేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, మేడ మీదికి అలా ఎక్కి సూర్యుడు అస్తమిస్తూ ఉండగా సూర్యుడి మీద నీళ్లు పోస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. ఇలా చేస్తే చాలు, 1 ఇయర్ వరకు, మరొక రథసప్తమి వరకు అన్నీ మీకు విజయాలే వరిస్తాయి. మీ ఆత్మ బలం పెరుగుతుంది. ఆయుష్ క్షీణిస్తున్న వాళ్ళకి సైతం ఆత్మ బలం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఫైనాన్షియల్గా కూడా చాలా అభివృద్ధిని సాధిస్తారు. సద్వినియోగపరచుకోండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వాళ్ళని కూడా బాగుపరచండి. మనం ఒక్కరే బాగుపడితే కాదు, అందరూ బాగుపడాలి. కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.